గైస్ ఈ వీక్ అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ జరిగింది గైస్. నిజంగా వర్స్ట్ రీజన్ తో రాము రాథోడ్ తనకు తానే ఎలిమినేషన్ అయిపోయారు. ఏ రీజన్ తో అంటే మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, నేను బయటికి పంపించండి, నేను బిగ్ బాస్ లో ఉండలేను, మా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది ఆ పర్పస్ మీద అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసేయండి అని రిక్వెస్ట్ చేశారు. నాగార్జున సార్ కూడా ఆల్మోస్ట్ కన్విన్స్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ కన్విన్స్ చేయడానికి రిక్వెస్ట్ చేశారంట. మీకు అంతగానో ఫ్యామిలీ గుర్తుకొస్తే ముందు ఫ్యామిలీ వీక్ ఉంది, త్వరలోనే ఉంది, అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా క్లారిటీగా చెప్పినా కూడా వినకుండా నన్ను బయటికి పంపేయండి అన్నారట. నాగార్జున సార్ వచ్చేసి మీకు అంతగానో ఫ్యామిలీ గుర్తుకొస్తే అందరితో కలిసి ఉండండి, మీరు సాంగ్స్ రాసుకోండి అని చెప్పినా కూడా వినకుండా నన్ను ఎలిమినేషన్ చేసేయండి అన్నారంట. సో అదే పర్పస్ మీద సాటర్డే రోజే రాము రాథోడ్ని ఎలిమినేషన్ చేసి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. ఇలా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకునేటోళ్ళు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్తున్నారు? రాము రాథోడ్ టాస్క్ మంచిగానే ఆడుతున్నారు, జనాలు ఓటింగ్ పడుతున్నారు, ఎక్కడ కామెంట్ చేయాలి అక్కడ అన్ని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు సెల్ఫ్ ఎలిమినేషన్ ఎందుకు చేసుకోవాలి? సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకునేటోళ్ళు బిగ్ బాస్ హౌస్లో వెళ్ళొద్దు. బయట బిగ్ బాస్ ఆపర్చునిటీ రాని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది నుంచి ఎవరో ఒకటి వచ్చి అసలు క్రియేట్ అవుతారు కదా, బిగ్ బాస్ లో జర్నీ సాగిస్తుంది కదా వాళ్ళది. నాకైతే ఇలా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నట్టు నాకు నచ్చలే. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలంటే ఫస్ట్ ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్ అన్ని వదిలేసి రావాలి. మన బిగ్ బాస్ వాళ్ళు టాస్క్లు ఆడాలి, టాస్క్ గెలవాలి, కప్పు కూడా గెలిచి రావాలి. అంతవరకు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి. జనాలు ఎవరిని ఎట్లా తీసుకురావాలో జనాలకు అందరికి తెలుసు, ఎప్పుడు ఓట్లేసి బయటికి తీసుకురావాలో జనాలకు తెలుసు. అంతవరకు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి. ఎలాంటి సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవద్దు నా ఉద్దేశం. దీంతో పాటు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసిన, సండే రోజు ఇంకో ఎలిమినేషన్ ఉందా లేదా, అసలు చేంజ్ ఏమైనా ఉంటుందా అనేది కూడా యూట్యూబ్ ఛానల్ క్లారిటీ ఉంది, వెళ్ళి చూడండి మా